డిఎల్ఎన్ శాస్త్రి. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. గౌరవ హైకోర్టు జస్టిస్లు, జడ్జీలు, అదనపు సపోర్ట్ జడ్జీలు, మ్యాజిస్ట్రేట్లు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు అంటే నేను స్పష్టంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, స్టేషన్ ఎస్హెచ్ఓ ఆఫీసర్ 3 టౌన్ వారికి గౌరవ ప్రభుత్వ అధికారులు మీరు హైకోర్టు తీర్పును సిఆర్ఎల్పి 1460/2022 నేను 1640/22 రాయాల్సినవన్నీ 1460/2022 అని చెప్పి వాంటెడ్గా పంపడం జరిగింది. ఏమి చెప్తారా సమాధానం అని? నిర్దిష్టంగా 7 రోజులలో నాకు సమాధానం ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే నేను హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తాను, మీ మీద కేసు కట్టనని చెప్పి జడ్జి గారిని అడుగుతానని చెప్పి రాసి పంపిస్తే సరైన సమాధానం కూడా చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ పోలీసులు అంటే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణ ఇచ్చిన ఒక లీగల్ ఒపీనియన్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఇచ్చాడు. ఆయన చాలా ఎఫిషియెంట్ ఆఫీసరు, కరప్టెడ్ కాదు, ఆయన నిజాయితీపరుడు. సైబర్ క్రైమ్ నేరాల్లో విదేశాలలో ఉన్న వారికి కూడా కన్విక్షన్ వేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద విమర్శించడం తగదు, సరైన ఆధారాలు ఉంటే మాట్లాడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి, బాధ్యత గల అధికారులు అయ్యండి, బాధ్యత గల ప్రభుత్వ అధికారులు, మీరు హైకోర్టు గౌరవాన్ని గుర్తిస్తారా, హైకోర్టును గుర్తిస్తారా, హైకోర్టు తీర్పును గుర్తిస్తారా అని చెప్పి స్పష్టంగా అడిగితే సరైన సమాధానం చెప్పకుండా, రిటర్న్ రిప్లై ఇవ్వకుండా మీరు ఇచ్చిన తీర్పును గుర్తించండి, ఐపీసీ 354 వర్తించదు, 353 వర్తించదు, ఎస్సీ ఎస్టీ పిఓ కేసు 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఎక్స్ సబ్ క్లాస్ 10 ఇది ఒక తప్పుడు కేసు అని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పిందంటే, మీరు ఇచ్చిన తీర్పును గుర్తించకుండా పోలీసులు కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇస్తున్నంత గౌరవం విలువ మీకు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఇది నేను ఎన్నో శ్రమలు ఓర్చుకొని, ఎన్నో బాధలు ఓర్చుకొని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన భరించుకుంటూ లా చదివి మీ కోర్టు ముందర నిలబడుకుంటే ఈరోజు ఇదా జరిగేది. కేవలం ఒక పోలీసు కానిస్టేబుల్ కోసము మొత్తం పోలీసు డిపార్ట్మెంటు అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తుల గౌరవాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేసు కట్టాల్సి వస్తుందని చెప్పి హైకోర్టు తీర్పును గుర్తించడం లేదు, న్యాయ వ్యవస్థను గుర్తించడం లేదు, ఏ విధమైన ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. లెటర్ ఇవ్వండి, మీరు స్పందించండి అని చెప్పి అడిగితే సరైన సమాధానం కూడా చెప్పారు. ఈరోజు ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇస్తున్నటువంటి గౌరవము, గుర్తింపు, ఒక విలువ హైకోర్టు తీర్పుకి ఇవ్వడం లేదంటే ఆలోచించుకోండి. హైకోర్టుకు జడ్జీలకు ఇవ్వడం లేదంటే అత్యున్నతమైన న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వకుండా కేవలం వాళ్ళ పోలీసులు కాపాడుకోవడానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చినటువంటి పనికి మాలిన లీగల్ ఒపీనియన్ పైన అత్యున్నతమైన గౌరవం, నమ్మకము, విశ్వాసాన్ని కలిగిస్తూ అతను గొప్ప అధికారి, గొప్ప పబ్లిక్ ప్రాసిక్యూటరు, కరప్టెడ్ కాదు, సచ్చీలుడు, ఆనెస్ట్ ఆఫీసర్ అని చెప్పి చెప్తున్నారంటే, మరి మీకు ఉన్నతమైన న్యాయ వ్యవస్థకు, హైకోర్టు న్యాయమూర్తులకు విలువ ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎక్కడికి పోవాలో చూసుకోండి. మీరే ఆలోచించుకోండి. ఎందుకు పోలీసులు హైకోర్టు తీర్పు మీద గుర్తించకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చినటువంటి ఒపీనియన్లు గౌరవించినారు? ఏ కారణాల చేత హైకోర్టు తీర్పును కాదని కర్నూలు పోలీసులు 3 టౌన్ ఎస్హెచ్ఓ, టౌన్ డిఎస్పీ, ఎస్పీ, డిఐజీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ వారు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కానిస్టేబుల్ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, పెట్టకూడదు, సస్పెండ్ చేయండి, చేయము అని చెప్పి హైకోర్టు జడ్జిలను, తీర్పులను, హైకోర్టును గౌరవాన్ని కాదంటున్నారంటే మీ యొక్క మనసాక్షిగా వదిలిపెట్టున్నాను. ప్రశ్నించుకోండి. దయచేసి సామాన్యమైన ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడండి. నేను ఏ తప్పు చేయకుండా న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను గౌరవంతో 11 సంవత్సరాలు తిరిగినా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, ఆస్తి పోగొట్టుకున్నా, బంగారు పోగొట్టుకున్నా, కార్లు పోగొట్టుకున్నా,
ఏ తప్పు చేయకుండా కూడా 11 రోజులు సబ్ జైల్లో ఉండి బయటకు వచ్చి ఎక్కడ కూడా విమర్శించలేదు. తీర్పు వచ్చేంత వరకు గౌరవంగా ఉంది. ఈరోజు కేవలం ఒక కానిస్టేబుల్ కోసం, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇస్తున్నట్టు గౌరవం, విశ్వాసము, విలువ, మర్యాద, అతని యొక్క లీగల్ ఒపీనియన్కి ఇస్తున్నట్టు గౌరవాన్ని హైకోర్టు జడ్జిలకు, న్యాయ వ్యవస్థకు, ఆ తీర్పుకి ఇవ్వట్లేదంటే మీ యొక్క స్థానాన్ని, మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క విలువను మీరే ప్రశ్నించుకోండి. దయచేసి రిజైన్ చేసుకోండి. హైకోర్టు జస్టిసులు, జిల్లా జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలు, సబ్ కోర్టు జడ్జీలు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మ్యాజిస్ట్రేట్లు దయచేసి రిజైన్ చేసుకోండి. కేవలం పోలీసుల కోసం అని చెప్పి సామాన్యమైన ప్రజల దృష్టిలో చులకన కావద్దండి. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి. లేదా దీని మీద పరిపూర్ణమైన విచారణ చేయమని చెప్పి బహిరంగంగా అడగండి. తప్పు చేసినారా లేదా పోలీసులు విచారించండి, ఎఫ్ఐఆర్ కట్టియండి. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి. లేదా దయచేసి రిజైన్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు రిజైన్ చేసిపోతారో ఆ వార్త, శుభవార్త ఎప్పుడు వింటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నిండు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అత్యుత్తమైనటువంటి తీర్పు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పి రిజైన్ చేస్తున్నాము అని చెప్పండి. సామాన్యమైన ప్రజలకు నిజంగా న్యాయ వ్యవస్థ మీద ఒక గౌరవం కలుగుతుంది. ఆ గౌరవాన్ని కాపాడతారని చెప్పి మీ రాజీనామా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే.